నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. తమిళనాడు రాజకీయ పరిస్థితి చాలా వేగంగా మారుతున్నాయి, చూస్తున్నాం. ఏదో రేపటికి ఈ ప్రభుత్వం గట్టెక్కొచ్చు. ఎందుకంటే విజయ్ పరిపాలనలో మరి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి మూడో రోజు రేపటికి మూడో రోజు పూర్తవుతుంది. మొదటి రోజేమో ఈ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం పూర్తయింది. రెండో రోజు ఇవాళ పూర్తి స్థాయిలో మన స్పీకర్ ఎన్నిక జరిగింది. రేపు బల ప్రదర్శన జరుగుతుంది. బల నిరూపణ చేసుకోవాల్సి ఉంది. అసెంబ్లీ సాక్షిగా ఎవరి బలం ఎంత తేల్చే అవకాశం ఉంది. దానిలో నేను అనుకుంటుంది ఏంటంటే ఎక్కడ కూడా ఈ మూజువాణి ఓడితోనే జరుగుతుండొచ్చు, లేకపోతే చాలా పరిణామాలు జరుగుతున్నాయి. ఒకవేళ మూజువాణి కాకుండా డివిజన్ కోరితే ఈ ఉన్న పక్షాలు చీలిపోతాయా అనే ఉంటుంది. ఎందుకంటే రాజకీయ పరిణామాల్లో అన్నాడీఎంకేలో పెద్ద ఎత్తున ముసలం పుట్టింది. అన్నాడీఎంకేలో ముసలం కాదు, కొత్తది కాదు, కానీ ఎన్నికల కన్నా ముందు నుంచే ఉన్నది. ఎన్నికల తర్వాత వాళ్ళకి సీట్లు తక్కువ రావడం వల్ల 47 సీట్లు రావడం వల్ల అన్నాడీఎంకేల ముసలంలో మరి వేడుమని అట్లానే షణ్ముగం వేరు కుంపటి పెట్టుకొని 30 సీట్లు మాకున్నాయి, 30 మంది వేరే కూర్చుంటామని నిర్ణయించే మనకు ప్రొటెం స్పీకర్కి వినతిపత్రం ఇచ్చారు. మేము 17 మంది మాత్రమే అటుపక్క మనకు మాజీ ముఖ్యమంత్రి ఉన్నది, ఆయనకున్నది, మాకు లేదు, మాకు 30 మంది ఉన్నారు కనుక మమ్మల్నే గుర్తించండి ప్రధాన పక్షంగా అని చెప్పి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఇచ్చారు. అట్లా చూసుకుంటే మనకు పాత ముఖ్యమంత్రి అన్నాడీఎంకే నుంచి ఇదివరకు ఉన్న ముఖ్యమంత్రి అవుతున్నారు, ఆయనకు మెజార్టీ లేదు, మీకు సమస్య లేదు అని బయటకు పోతామంటున్నారు. ఇవాళ టీవీకి ఎక్కువ మద్దతు ఇస్తామంటున్నారు. అసలు ఈ ప్రమాదం ఉందనే కాంగ్రెస్ పార్టీ శకునులాగా ముందరకు వచ్చి కూర్చొని ఓ సెకండ్ లాగా రాజకీయం చేసింది. దాంతోపాటు ఈ 108 నుంచి 120 చేసుకోవడం 18 చేసుకోవడానికి అనేక జిమ్మిక్కులు పనాల్సి వచ్చింది. అసలు విజయ్ కూడా అప్పుడు వీళ్ళ ఈ 30 మంది వస్తారనే ఆశతోనే గవర్నర్ దగ్గర మాకు ఇచ్చేయండి, మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నాం అని రకరకాల జిమ్మిక్కులు చేసింది ఆయన కూడా. ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నామంటే పిలవకపోడు ఉరుకుని సమస్య ఉండకపోతే కాంగ్రెస్ను ఒక డోలు అంటే తన దూరకు అంత లేదు, మెడకు డోలు అన్నట్టు వాళ్ళని కలుపుకున్నాడు. అప్పుడు ఏమైంది, 107, 112 అయింది కదా, మరి ఇంకా మిగతా 6 సంగతి ఏందని గవర్నర్ అడగాల్సి వచ్చింది. గవర్నరు ఒకవేళ నిజంగానే ఒక తొందరపడి అందరు విమర్శిస్తున్నారని చెప్పి విజయ్ కనుక ప్రమాణ స్వీకారం చేస్తే బలాబలాలు చూడకుండా 3 రోజుల ప్రభుత్వం పడిపోయేది అంటున్నారు. గతంలో యడ్యూరప్ప ప్రభుత్వం ఎట్ట పడిపోయిందో, మన దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం ఎట్ట పడిపోయిందో, అజిత్ పవార్ ప్రభుత్వం ఎట్ట పడిపోయిందో, అట్లాగే విపి సింగ్, అంతకుముందు మనకు ఏమంటుందని చంద్రశేఖరు, అట్లానే 49 రోజులు సాగిన కేజ్రీవాల్ ప్రభుత్వం ఎట్ట పడిపోయిందో ఇది కూడా పడిపోయేది అంటున్నాడు. అందుకని 3 రోజులు పడిపోయే ప్రభుత్వాన్ని కొద్ది రోజులు ఒక 6 నెలలు ఆపగలిగింది గవర్నర్ చర్య సమంజసం అనుకుంటూనే ఇవాళ అన్నాడీఎంకే చీలిపోవడానికి కారణం ఏంటిది కూడా మనం ఆలోచించే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా అన్నాడీఎంకే చీలిపోవడానికి కారణం ఏంటంటే అన్నాడీఎంకేలో షణ్ముగం వీళ్ళందరూ కూడా పాత ముఖ్యమంత్రి చెప్పిండు కూడా ఏది మన పళనిస్వామికి చెప్పింది కూడా ఏమని, అయ్యా మనం అందరం కలిసి టీవీకి మద్దతు ఇద్దాం, మన 2 కూటమి అవుతాం అంటే ఆయనేమో కాలే ఇటు పక్కన ఏది మన బీజేపీ ఉంది కనుక వీళ్ళు బీజేపీతో విడిచిపెట్టుకుందాం, మనం ఎన్డీఏ కూటమి నుంచి వైదొలుగుదాం, టీవీకి మద్దతు ఇస్తామని చెప్పినారు. వీళ్ళు ఒక్కరే కాదు, అన్నాడీఎంకేల సభ్యులతో పాటు కాంగ్రెస్ కూడా, లోకల్ కాంగ్రెస్, తమిళ కాంగ్రెస్ ఏమన్నదంటే మనం డిఎంకేతో ఉండదు, డిఎంకే పూర్తి వ్యతిరేకత ఉన్నది, డిఎంకే కంటే మనం టీవీకేతో పోతే మంచిదని. కాంగ్రెస్ వాళ్ళు నా అధినాయకత్వం ఉండేది, ఇటుపక్క అన్నాడీఎంకేలో కొందరు చెప్పిన మాట పళనిస్వామి ఉండేది కనుక చెడిపోయింది. చూస్తే అంటే ఈ వినదగిన ఎవరు చెప్పినాక కూడా వినకపోతే చెడంగా చూడాల్సి వచ్చింది. కనుక ఇప్పుడు ఏమైంది, మా అన్నాడీఎంకేలో చీలిక ఏమైందంటే మేము టీవీకి మద్దతు ఇస్తామని చెప్పి 30 మంది చీలిపోవడం జరిగింది. ఆ 30 మంది రేపటి నుంచి వేరుగా కూర్చుంటామంటున్నారు, మేము అన్నాడీఎంకే సభ్యులతో కూర్చోమంటున్నారు. దానివల్ల ఏమైందంటే అన్యాపదేశంగా ఇప్పుడు 30 మంది బయట నుంచే ఈ టీవీకి మద్దతు ఇస్తాం అంటే అప్పుడు డిఎంకేలో ఉండి మొన్నటిదాకా మిత్రపక్షంగా ఉండి ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల ద్వారా గెలిచిన టీవీకే కాంగ్రెస్ మద్దతు తీసుకోవడం అనైతికమా, లేకపోతే ఒకవేళ 30 మంది చీలితే వీళ్ళ మద్దతు తీసుకోవడం అనైతికమా అంటే 5 కాంగ్రెస్ సభ్యుల అది తీసుకోవడం అనైతికం అంటున్నాను. ఈ 30 మంది తీసుకుంటే ఇది దోకాలేదు ప్రభుత్వానికి. ఎందుకంటే ఈ చిన్న చిత్తక పార్టీలు దినదిన గంటలు నూరేళ్ల కేవలం 2 సీట్లున్న చిన్న పార్టీలను తీసుకోవడం ఏమైందంటే పెద్ద ఎత్తున నష్టమే జరుగుతుంది కానీ లాభం జరగదు. ఎప్పుడు ప్రభుత్వం పడిపోద్ది అనే దానికన్నా 9 ఊడిపోయి ముక్కులాగా ఉండేదానికన్నా విజయ్ కొంచెం ఆలోచన చేసి 1 సీటు పక్కన పెట్టి బీజేపీ వాళ్ళు లేరనుకొని ఈ 30 మంది చీలిక వర్గాన్ని కనుక తాను తీసుకుంటే ఇప్పుడు ఆటోమేటిక్గా సమస్య లేదు. ఇంకొక 2 వస్తే 32 కావాలి. 47 మంది అన్నాడీఎంకే ఉన్నారు. అన్నాడీఎంకేలో 47 మందిలో 2/3 మెజార్టీ అంటే ఫిరాయింపుల చట్ట కింద రావద్దంటే 32 మంది ఉండాలి. 30 మంది ఆల్రెడీ వచ్చింది. 30 మంది మద్దతు ఇచ్చిన క్షణం నుంచి
మరి ఇంకో ఇద్దరు కూడా సమస్యలే వస్తారు. దాంతో పార్టీ ఫిరాయింపుల కింద రారు. కానీ అన్నాడీఎంకే షణ్ముఖం కానీ వీళ్ళందరూ ప్రభుత్వంలో చేరకుండా బయట నుంచి మద్దతు ఇస్తారా, ప్రభుత్వంలో చేరతాం కనుక మాకు మంత్రి పదవులు కావాలని కోరుతారంటే తప్పులేదు కదా అంటున్నాను. 5 కాంగ్రెస్ సభ్యులకి 2 మంత్రి పదవులు అడుగుతుంటే యూసీ ఎమ్మెల్యేలను అట్లాగే వీసీకే పార్టీ అడవులు డిమాండ్ చేస్తుంటే కమ్యూనిస్ట్ పార్టీ చేయడం లేదు. వాళ్ళని ఒప్పుకోవాలి. కమ్యూనిస్ట్ పార్టీలు మేము ప్రభుత్వం చేరమంటున్నాం. బీసీకేను యూసీ ఎమ్మెల్యే కూడా చేరుతామని మొదలన్నారు, మళ్ళీ చేరమన్నారు. కనుక రేపటి పరిణామాలు బట్టి నేనైతే విజయ్కి సలహా ఏంటంటే ఈ ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలంటే అన్నాడీఎంకే చీలిక వర్గంతో మద్దతు తీసుకోవడం బెటర్ అంటున్నాను నేను. దాని ద్వారా 2 లాభాలు. ఒకటి, ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుంది, తుమ్మితే ఊడిపోయేదాకా బుక్కులాగా ఉండదు. రెండవది, ఏమైనా అభివృద్ధి కార్యక్రమం చేయాలంటే కూడా మెజార్టీ తప్పనిసరి, ఎప్పటికీ దినదినంగా అనకుండా ఎప్పటికీ శాశ్వత మెజార్టీ ఉంటుంది. వాళ్ళతో నేగాల్సింది అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లతోనే గెలిచిండ్రు టీవీకి మన వీళ్ళందరూ ఎమ్మెల్యేలు ఎవరైతే టీవీకి ఎట్లా గెలిచిందో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వ వ్యతిరేకం ఉన్న వాళ్ళు గెలిచింది. కనుక తప్పనిసరి ప్రభుత్వానికి వ్యతిరేకం కదా, స్టాలిన్ అంకుల్కి వ్యతిరేకం కదా మీరు. అంటే రాజకీయంగా డిఎంకే మీకు శత్రువు కదా, మరి రాజకీయంగా డిఎంకే శత్రువు అయినప్పుడు సిద్ధాంతపరంగా బీజేపీ ఒక్క సీట్ పక్కన పెట్టి ఈ చీలిక వర్గం తీసుకుంటే అనుకోండి, అప్పుడు నష్టమేం లేదు అంటున్నాను. చీలిక చేయాలని నేను అడుగుతలేను, కానీ చీలిక వర్గం వస్తే మాత్రం నాకు సిద్ధాంతం అది ఇది అని ఏడుస్తే లాభం లేదు. రేపు పొద్దున ఈ ప్రభుత్వం ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేయాలి, 5 ఏళ్ళు పూర్తిగా సుస్థిరంగా ఉండాలంటే మాత్రం వీళ్ళతో తీసుకోవడం బెటర్. అన్నాడీఎంకే చీలిక విజయ్కు ఒక వరంగా మార్చుకుంటే అవకాశం ఉన్నది, శాపంగా కూడా మార్చుతుంది. అంటే సిరిదా మోకాలు అన్నట్టు ఒకవేళ సిరి వస్తుంటే మోకాలు ఆడబెట్టుకుంటాడా, మరి రేపటి నుంచి తన విధానం మార్చుకుంటాడా చూడాలి. విజయ్ని అభినందిస్తున్నాను. డబ్బు సారా లేకుండా గెలిపించుకున్నారు ఒకటి. రెండవది, అనుచిత హామీలు ఇచ్చారు. దానికి ముందు ముసలి పండుగ చేశాను వేరు, కానీ వాళ్ళ ఉన్నదానిలో కొంచెం లౌక్యం ప్రదర్శించి అన్నాడీఎంకి చీలిక సభ్యుల మద్దతు తీసుకుంటేనే ఆయన ప్రభుత్వం 5 ఏళ్ళు నిలుస్తుంది, లేకపోతే కష్టమని నేను అనుకుంటున్నాను. చూద్దాం.